ఆయన దోణి ఎక్కినప్పుడు, అనగా యేసు దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టి ఉండినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని, యా నేను మాత్రం ఈ పందులతో ఇక ఉండనయ్యా, నేను మాత్రం ఈ చెడిపోయిన ఊర్లో ఇక ఉండనయ్యా, నీవెక్కడ ఉంటారో అక్కడ నేనుంటాను, నేను నీతో కూడా వచ్చేదను, నీతో కూడా నడిచేదను, నే జీవించు. పాడండి. నీతో కూడా ఉండేదను, నే జీవించు కాలమంతా, సంఖ్యలన్నీ తెంపితి, మంచి వస్త్రముతో నన్ను కప్పితివి, నే జీవించు కాలమంతా, నీ సేవ నేను చేసేదను. అదిలో చెప్పారు, యా పర్మిట్ దట్ ఐ విల్ బి విత్ యూ. ఇది నాకు సొంతమైన ఊరే, నా బంధువులు ఇక్కడ ఉన్నారు, నా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. కానీ దురాత్మ చేత పీడింపబడి వస్త్రమే లేనివాడై నన్ను నేనే గాయపరుచుకొని సమాధిలో నేను పడి ఉంటే ఎవరు పట్టించుకోలే, అందరూ పందుల వెంబడి తిరుగుతూ ఉండను. కానీ నన్ను వెదగి దోణి ఎక్కి నీవే నా కొరకు వచ్చావు, నేను నీతో ఉంటానయ్యా. విడుదల పొందిన వారు ఆయన విడిచి వెళ్ళరు. విడుదల పొందిన వానికి యేసుతో ఉంటే సంతోషమే. ఎవరికి ప్రయోజనం లేని వ్యక్తిగా చనిపోయిన శవములతో కూడా సమాధిలో అతను రాత్రి పగలు ఏడుస్తా ఉండను. నీ బైబిల్లో రాయబడి నా మొర ఎవరైనా వింటారా? నా వేదన ఎవరికైనా అర్థమవుతుందా? రాత్రి పగలు ఏడుస్తూనే ఉండను. ఊర్లో ఉన్నవారు ఎవరికి వినబడని ఆ మొర ఒక్కరు విన్నారు. వారి మొర నేను వింటిని, వారి కన్నీరు నేను చూచి తిని అని చెప్పి దిగి వచ్చినటువంటి అదే దేవుడు, నేనే మోసే వెళ్ళు, ఐగుప్తులో ఉన్న ప్రజలకు విడుదల ఇవ్వు అని చెప్పి పంపిన అదే దేవుడు గెరేసీన్ల దేశం నుండి బయలుదేరుతున్నప్పుడు దెయ్యములు పట్టి ఉండిన వాడు అందరూ చెప్తున్నారు, నేను నీతో ఉంటానయ్యా, నేను నీతో వస్తాను, నీతో ఉంటే ఉన్న నెమ్మది, ఈ ఆదరణ, ఈ వస్త్రం ఇది నీ యొద్ద నుండి నాకు దొరికింది, నీతో ఉంటాను. అదేనండి మనస్సు మారటం, మతం మార్చటం కాదు. వారు ఒక్కటే కోరుతారు, ఈ యేసుతోనే ఉంటాను, జీవమైన మరణమైన ఇక ఈ యేసు చాలు, ఇండియా దేశముకు ఈ యేసు చాలు.